సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే బీజేపీని గెలిపించాలని ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దామరగిద్ద మండలం సజ్జనాపూర్, నర్సాపూర్ గ్రామాల్లో కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్సిడీ పథకం కింద గొల్ల కురుమలను గొర్రెలు అందిస్తామని డబ్బులు కట్టించుకొని గొర్రెలు అందించలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పథకం గురించి మాట్లాడడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన నిధుల నుండి గ్రామాల్లో సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేశారన్నారు. కొడంగల్ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అలాంటి వ్యక్తి అరుణమ్మ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రకృతి వనాలు గాని, శ్మశాన వాటికలు గాని, రైతు వేదికలు గాని, సుకన్య సమృద్ధి యోజన కింద ఇన్సూరెన్స్ గాని, బేటీ పడావ్ బేటీ బచావ్ కింద ఆడపిల్లలకు విద్య కోసమే గాని, ఇట్లా అనేక పథకాలు ఇలా నరేంద్ర మోదీ పేదవాళ్ల కోసం అందిస్తున్నాడు. ఇవన్నీ మనకు అందాలంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పార్లమెంట్ కు మీరందరూ కూడా మీ అక్కలాగా భావించి మీ అందరూ మేమే అరుణమ్మ మా అక్క నిలబడిందని మీ అందరూ ఓట్లేసి గెలిపించి నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి ఒక్క పథకాన్ని పేదవాళ్ళకు అందించనికే నాకు ఇక్కడ గెలిపియాలి మీరు అందరూ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అక్కడ ఆయన ఇస్తున్నాడు, ఇక్కడ ఇచ్చేటోడు లేడు. ఎవరినో వేరే గెలుస్తున్నారు, ఓట్లు మనకు చేసేటోడు లేడు, చెప్పేటోడు లేడు. అది ఎట్లా చేసుకోవాలో చెప్పేటోడు లేడు, అది ఎట్లా తెచ్చుకోవాలో చెప్పేటోడు లేడు. కాబట్టి ఈ ఎన్నిక దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక. మొన్న మీరు వేసినారు, ఓట్లు అయిపోయిన ఓటు రాష్ట్రం కోసం వేసిండు. కేసీఆర్ మీద కోపం వచ్చింది, దించాలనుకున్నారు, దించిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఓటు దేశం కోసం వేసే ఓటు. దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఈ రోజు మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చే పరిస్థితులు లేదు. అప్పుల కూపంలో ఉంది రాష్ట్రం. ఇవాళ నరేంద్ర మోదీ సహకారం లేకుంటే రేపు తెలంగాణలో ఏ ఒక్క పని కూడా జరిగే అవకాశమే లేదు. నరేంద్ర మోదీ గారు ఇవాళ పెద్ద ఎత్తున మన ప్రాంతానికి అభివృద్ధి కావాలి. ఈ ప్రాంతంలో పిల్లలకు, ఈ ప్రాంతంలో మహిళలకు, ఈ ప్రాంతంలో యువతకు, ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు రైతులకు, మహిళలకు, యువతకు అన్ని విశ్వకర్మ కింద 18 కులాలకి, విశ్వకర్మ కింద 18 కులాలకు చేతి వృత్తుల వారికి మంగళోళ్ళు గాని, కుమ్మరోళ్ళు గాని, కమ్మరోళ్ళు గాని, కాకలోళ్ళు గాని, ఇట్లా అన్ని కులాలకు వాళ్ళు చేసుకునే వృత్తుల కోసం 1,00,000 రుణాలు ఇస్తున్నాడు. ఎవరి దగ్గర మీరు పైరవి చేసే అవసరం లేదు. డైరెక్ట్ గా ఆన్లైన్ లో మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఆ యొక్క స్కీమ్ శాంక్షన్ అవుతుంది. కాబట్టి అక్కలారా, చెమ్మలారా, మీకు ఇవన్నీ తెలపాలి, మీ దృష్టికి రావాలి, మీ దగ్గర రావాలంటే ఇడ నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణమ్మని మీరు అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపియాలి. డీకే అరుణమ్మ మీకు కొత్త కాదు, ఇంతకుముందు మీకు అందరూ తెలుసుగా. అరుణమ్మ కొత్త ఆమె కాదు. అరుణమ్మ ఈడనే పుట్టి ఈడనే పెరిగిన ఆమె, ఏదో బయటికి వెళ్ళి వచ్చిన ఆమె కాదు. ఈ జిల్లా కోసం మంత్రిగా అనేక సేవలు చేసింది, అనేక పనులు చేసింది, అనేక పథకాలు చేసింది. జిల్లా వ్యాప్తంగా విద్య కోసం, వైద్య కోసం, రోడ్ల కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసి అవన్నీ కూడా అందించింది. ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ప్రాంతానికి కూడా సేవలు అందియాలని ఇవాళ మీరందరూ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఈ పథకం ద్వారా ఈరోజు నారాయణపేట కానీ, మక్తల్ కానీ, కొడంగల్ కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం కావాలంటే, ఖచ్చితంగా ఈ ప్రాంతానికి న్యాయం జరగాలంటే నరేంద్ర మోదీ గారు ఈ ప్రాంతంలో ఈ పథకానికి సహకారం అందించాలంటే ఇక్కడ మీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ డీకే అరుణమ్మ గెలవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి వచ్చి చాలా మాటలు మాట్లాడిపోతున్నాడు. ఇక్కడ కొడంగల్ అవతల కల్వకుర్తికెళ్ళి వచ్చిండు. ఆయన కొడంగల్కి వచ్చిండు, 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, మళ్ళా మొన్న ఎమ్మెల్యే అయిండు. అంతకుముందు ఎమ్మెల్సీ ఉన్నాడు అవతల జడ్పీటీసీ గెలిచిండు అవతల. మరి ఇవతల వచ్చిండు, కొడంగల్కి వచ్చిండు. వచ్చినాక కూడా కొడంగల్ ఆదరించిండు 2 సార్లు. మరి 2 సార్లు గెలిచి ఏం చేసిండు అక్కడ అంటే కొడంగల్ అంటే ఏం చేసింది లేదు. దినం అరుణమ్మ ఏం చేసింది అంటాడు. అందరు కలిసి ఆయన దొరుకుని రమ్మనండి కాంగ్రెస్ వాళ్ళని. అరుణమ్మ ఎమ్మెల్యే అయినా కాడ అరుణమ్మ ఊరు ఎట్లా ఉంది, కొడంగల్ ఎట్లా ఉంది ఒకసారి పోయి చూద్దామని చెప్పాలి. అరుణమ్మ ఏం చేసింది గద్వాల, కొడంగల్లా రేవంత్ రెడ్డి ఏం చేసిండో ఒకసారి చూద్దాం. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, ఎమ్మెల్సీ అయిండు.
నేను 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే అయినా, ఓసారి మంత్రి అయినా, అంటే ఇద్దరు 3 సార్లు ఉన్నట్లే. మరి ఆయన ఇంకోసారి ఎక్కువ ఆయన ఎంపీ, పోయినసారి ఎంపీగా ఉన్నాడు మల్కాజ్గిరికి వెళ్ళి. మరి ఎంపీగా ఉండి మన పాలమూరు వాళ్ళకి ఏం చేసిండు, పాలమూరుకి ఏం తెచ్చిండు, పార్లమెంట్ లో ఒకరోజైనా మాట్లాడిండా, ఒకరోజైనా దేనికోసమైనా పోరాటం చేసిండా? ఆయన అంతా కూడా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దండలు, ఆని భూమి ఈయన భూమి, వాని భూమి ఈయన భూమి, ఎలా లిటిగేషన్లు ఉన్నాయి, ఏమున్నాయి, ఆ లిటిగేషన్ భూములు తీసుకున్నాలే, ముప్పు తిప్పలు పెట్టాలి, బ్లాక్ మెయిల్ చేయాలి, పైసలు సంపాదించాలి. వాళ్ళు ఏం వ్యాపారాలు చేసి సంపాదించారు? ఈరోజు అరుణమ్మ అనేటటువంటి ఒక అర్హత వాళ్ళు ఎవ్వరికి లేదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. నా కుటుంబం, నా తండ్రి చిట్టం నర్సిరెడ్డి గాని, మా మామ డీకే సత్యారెడ్డి గాని, ఈరోజు మా కుటుంబం అప్పటికి ఇప్పటికీ ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మధ్యలో ఉన్నటువంటి కుటుంబం. ఈరోజు ప్రజల కోసం సేవ చేస్తూ నా తండ్రి ప్రాణాలు పోగొట్టుకున్నాడు, నా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కుటుంబం. ప్రజల కోసం ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబం మాది. ప్రజల కోసం సేవతకు అంకితమై పనిచేస్తున్న కుటుంబం మాది. ఈరోజు ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతం యొక్క ఆడబిడ్డగా ఈ ప్రాంతాన్నంతా సస్యశ్యామలం చేయడానికి, ఈ ప్రాంతాన్నంతా విద్య, వైద్యం, ప్రతి గ్రామంలో అభివృద్ధిని యువతకు తోడుగా నిలవడానికి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో అది సాధ్యమవుతుందనేటటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు పంపినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మీరందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించండి. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేది గ్యారంటీ. దాన్ని ఆపే శక్తి దేశంలో ఎవ్వరికీ లేదు. మరి ఇక్కడ కూడా మరి పార్లమెంటులో మీరు అందరు గెలిపించి 400 సీట్లకు పైగా దేశంలో నరేంద్ర మోదీ గారిని గెలిపించాలి. 400 సీట్లకు పైగా వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున